హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వారం సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు మన స్టాక్ మార్కెట్లు చాలా రోలర్ కోస్టర్ లాగా మూవ్ అయినాయి. కొన్ని అంతర్జాతీయ వార్తలు, అట్లానే కొన్ని దేశీయ డేటాలు, ఇవన్నీ కలిపి మన మార్కెట్లో పెద్ద ప్రభావం చూపించాయని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో వారం మొత్తం ఏం జరిగింది, ఎటువంటి డేటా మనకి మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నెక్స్ట్ వీక్ సంబంధించి ఏమేమి అబ్జర్వ్ చేయాలి, ఏ లెవెల్స్ని మనం గమనించాలో ఒకసారి డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సోమవారం మన మార్కెట్లో 22 సెప్టెంబరు ఓపెన్కు ముందే ట్రంప్ మన ఇండియన్ ఐటీ సెక్టార్ మీద ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే వీసా H1B వీసాకి సంబంధించి ఫీజుని ఇంతకుముందు $2,000 to $5,000 ఉండే ఫీజుని ఏకదమ్ $100,000 అంటే $1,00,000 చేయడంతో సుమారుగా మన కరెన్సీలో చెప్పుకోవాలంటే 90 lakh రూపీస్, అంటే ఒక H1B వీసా పొందాలంటే సుమారుగా 90 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఐటీ కంపెనీస్కి ఒక శరాఘాతం అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మన ఐటీ కంపెనీసే ఈ H1B వీసా అప్లికేషన్స్ అది సబ్మిట్ చేస్తూ ఉంటాయి. దాంతో మన ఐటీ కంపెనీలకి ఇది ఒక పెద్ద ఖర్చు కింద మారుతుంది. సో దీంతో ఇన్ఫోసిస్ కానివ్వండి, TCS, విప్రో లాంటి స్టాక్స్ మార్నింగ్ అవర్స్లోనే హెవీగా ఫాలో అవడం చూసాము. అదే టైంలో గోల్డ్ రేట్ కూడాను పీక్ వెళ్ళడం గమనించాం మనం. మన దేశంలో 100 గ్రాముల బంగారం ధర 116,200కి చేరింది. ఇది కొత్త రికార్డు. అంతర్జాతీయంగా ఒక ఔన్స్ ధర $3,747 దాకా పెరిగిపోయింది. ఇన్వెస్టర్లు ఇటువంటి సమయాల్లో సేఫ్ హేవన్ కోసం బంగారం వైపు వెళ్తూ ఉంటారు. మార్కెట్లో ఎప్పుడైనా అన్సర్టన్ సిచ్యువేషన్స్ ఉంటే యూజువల్గా ఇన్వెస్టర్స్ అందరూ కూడాను గోల్డ్ అనేది సేఫ్ హేవన్ కింద చూస్తారు. ఆ సేఫ్ హేవన్లోకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని మళ్లించడంతో మండే ఒక్కసారిగా గోల్డ్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. దాంతో మన మార్కెట్లు GST 2O రీఫార్మ్స్ స్టార్టింగ్ డేట్ 22 సెప్టెంబర్. యాక్చువల్గా ఈ న్యూస్ తోటి పాజిటివ్గా మూవ్ అవ్వాల్సిన మన ఇండియన్ మార్కెట్స్ H1B వీసా ఫీజు పెంపుతోటి మన మార్కెట్లు కంప్లీట్గా నెగిటివ్గా ట్రేడ్ అవడం చూసాం మనం మండే. అయితే 25,300 వరకు కూడాను మండే హై ఫామ్ చేసి లో 25,150, సుమారుగా 180 పాయింట్ల రేంజ్లో కదలాడిని మండే. అయితే సెంటిమెంట్ కూడాను నెగిటివ్గా మారింది. అదే రోజు ఈ ప్రభావంతో ఇంకా ఎటువంటి టారిఫ్స్ తీసుకురాబోతున్నాడు, ఏదన్నా ఫార్మా మీద కూడా తీసుకొస్తాడేమో అని చెప్పే భయాలతోటి మార్కెట్లో ఆ రోజు నెగిటివ్గా మూవ్ అయింది కంప్లీట్గా. ఆ తర్వాత రోజు 23 సెప్టెంబరు మంగళవారం మార్కెట్ సైలెంట్గా కాస్త బలహీనంగానే మొదలవడం చూసాం మనం. దానికి ప్రధాన కారణం ఏంటంటే PMI డేటా కాస్త నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ఆగస్టులో PMI 63.2గా నమోదవగా సెప్టెంబర్లో అది 61.9కి తగ్గడం జరిగింది. సో అట్లానే మ్యానుఫ్యాక్చరింగ్ PMI కూడాను 59.3 నుంచి 58.5కి వచ్చింది. సర్వీసెస్ PMI కూడాను 62.9 నుంచి 61.6కి వచ్చింది. యాక్చువల్గా PMI డేటా మోర్ దాన్ 50 ఉంటే పాజిటివ్ ఇండికేషన్ అది. కాకపోతే గ్రోత్ అయితే ఉంది, కానీ అందులో స్లోనెస్ వచ్చింది. ఇంతకుముందు నెలలాగా అంత స్పీడ్గా గ్రోత్ లేదు అనే ఉద్దేశంతో కాస్త ఇన్వెస్టర్స్లో ఆందోళన మొదలైన మాట వాస్తవం. దీంతో కొత్త పొజిషన్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోగా ఉన్న పొజిషన్స్ని క్లియర్ చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నుంచే మీకు చూస్తే కనుక పోర్ట్ఫోలియోస్ కూడాను నెగిటివ్గా మూవ్ అవడం స్టార్ట్ అయిపోయింది. అయితే ట్యూస్డే మాత్రము ఇండిసెస్ 25,150 కంటే అబౌవ్ లెవెల్స్లో క్లోజ్ అవడం కొద్దిగా పాజిటివ్గా అనుకున్నాం మనం. అయితే ఆ తర్వాత రోజు వెన్స్డే ఒక్కసారిగా గ్యాప్ డౌన్ అవుతూ ఆ గ్యాప్ డౌన్ కంటిన్యూస్గా సెల్ చేస్తూ లోయర్ లెవెల్ ఆఫ్ ద డే క్లోజ్ అవడం జరిగింది. బుధవారం మార్కెట్లు పెద్దగా కదలలేదు, కానీ 25,150 లెవెల్స్ బిలో మాత్రం క్లోజ్ అవడం చూసాం మనం. సోమవారం, మంగళవారం రికార్డుకి వెళ్ళిన గోల్డ్ బుధవారం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా విట్నెస్ చేయడం చూసాం గోల్డ్లో. మొత్తానికి ఓవరాల్గా వెన్స్డే చూస్తే కనుక వెయిట్ అండ్ వాచ్ లానే గడిచిపోయింది. న్యూ డేటా ఏది రిలీజ్ అవ్వడంతో, అట్లానే ఏమీ స్పెసిఫిక్ న్యూస్ లేకపోవడంతో కాస్త వెయిట్ అండ్ వాచ్ లానే వెన్స్డే గడిపింది. అయితే గురువారం వచ్చేటప్పటికి బాగా ప్రెషర్ వచ్చింది మార్కెట్ మీద, మాత్రము విపరీతమైన ప్రెషర్ వచ్చింది. ఈ వారం మొత్తం FIs కంటిన్యూస్గా సెల్ చేస్తూ ఉంటుంది కూడాను ఒక రకంగా మన మార్కెట్ల మీద విపరీతమైన ప్రెషర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో వెన్స్డే కానివ్వండి, థర్స్డే కానివ్వండి, సో వాళ్ళ క్వాంటిటీస్ విపరీతంగా పెంచేసేశారు. 3,500 కోట్లు వెన్స్డే అయితే 4,900 కోట్లు గురువారం సెల్ చేయడం జరిగింది. అందులో మేజర్గా ఐటీ, కన్జ్యూమర్ సర్వీసెస్, పవర్ సెక్టార్ల స్టాక్స్ ఎక్కువగా దెబ్బతింటం చూసాము. అంతేకాకుండా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ విపరీతంగా సెల్ ఆఫ్ గురవడం చూసాము. శుక్రవారం అయితే మార్కెట్స్కి పెద్ద షాక్. అమెరికా ప్రభుత్వం బ్రాండెడ్ పేటెంట్ ఉన్న మెడిసిన్స్ పై 100% టారిఫ్ వేస్తామని చెప్పి ప్రకటించడంతో ఇది భారత ఫార్మా కంపెనీలకు
పెద్ద చెడ్డ వార్తే ఇది మనకి. డాక్టర్ రెడ్డీసు, సన్ ఫార్మా, సిప్లా లాంటి స్టాక్స్లో చాలా విపరీతమైన డౌన్ చూసాం మనం. ఇంకొక న్యూస్, అసెంచర్ అమెరికా ఐటీ కంపెనీ తన రాబోయే రెవెన్యూ వృద్ధి తక్కువగా ఉంటుందని చెప్పేసి తన రిజల్ట్స్లో అయితే డిక్లేర్ చేయడంతో మన ఐటీ స్టాక్స్ మరలా నెగిటివ్గా మూవ్ అవడం చూసాము ఫ్రైడే కూడాను. సో ఫలితంగా మార్కెట్ మొత్తం కూడా కంప్లీట్గా రెడ్లో ముగిసింది. సో ఓవరాల్గా ఫార్మా స్టాక్స్, ఐటీ స్టాక్స్ అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యాయి. వారం మొత్తంలో జరిగిన ఈ క్లుప్తంగా చూస్తే సోమవారం H1B వీసా వార్త ఐటీ షేర్లను పడేస్తే PMI డేటా మందగించడంతో మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి మంగళవారం. బుధవారం గోల్డ్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ చూసాము, మార్కెట్ కూడాను కాస్త స్లో డౌన్ అయింది. ఈ వారం మొత్తం మండే నుంచి ఫ్రైడే వరకు కూడాను FIS అమ్మటం కాస్త నెగిటివ్ సెంటిమెంట్ని ఇంకా ఇంటెన్సిఫై చేసింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడాను థర్స్డే విపరీతంగా ఫాలో అవడం చూసాము. అట్లానే ఫ్రైడే కూడాను. ఫ్రైడే స్పెషల్గా చూడాలంటే US టారిఫ్స్, ఫార్మా మీద విధించిన టారిఫ్స్, అసెంచర్ న్యూస్, దీంతో ఫార్మా ఐటీ అనేది కుదేలవడం చూసాం. మొత్తంగా చూస్తే గ్లోబల్ న్యూస్ అనేది మన మార్కెట్స్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. లోకల్గా ఉన్న పాజిటివ్ న్యూస్ కంటే కూడాను గ్లోబల్ న్యూసే ఈ వారం మొత్తం కాస్త ప్రభావం చూపించింది. దాంతోపాటుగా FIS కంటిన్యూస్గా 5 days సెల్ చేయడంతో ఇంకా విపరీతమైన ఇంపాక్ట్ చూసాం మనం. ఓకే, మనం ఈ వారం మార్కెట్లు ఏ విధంగా మూవ్ అయినా చూసామో, నెక్స్ట్ వీక్ మన మార్కెట్లు ఏ లెవెల్స్ని అబ్జర్వ్ చేయాలనేది ఒకసారి చార్ట్ చూస్తూ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. లాస్ట్ వీక్ అంటే మీకు 22nd స్టార్ట్ అయిన వీక్తో చూస్తే 25,335 నుంచి 24,650 వరకు డ్రాప్ అయింది. ఆల్మోస్ట్ 817 పాయింట్లు హై నుంచి డ్రాప్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం నిఫ్టీలో అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు సెల్ ఆన్ రైజ్ మార్కెట్ కింద టర్న్ అయింది. సో 25,000 కంటే బిలో, అట్లానే ఈ 50-day మూవింగ్ యావరేజ్ 24,920 కంటే బిలో క్లోజ్ అవ్వడం కూడాను కాస్త నెగిటివ్ సెంటిమెంట్కి మార్కెట్ టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ వీక్ చూడాలి అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి ఇమ్మీడియట్గా క్విక్గా చూడాల్సింది 50-day మూవింగ్ యావరేజ్ 24,920. సో దాని తర్వాత 25,000. సో నెక్స్ట్ వీక్ మొత్తానికి మనము లెవెల్స్ చూడాలంటే 25,000 నుంచి 24,500. 24,500 అనేది మనకి ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. 30th సెప్టెంబరు నిఫ్టీకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో దాంతోపాటుగా ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాలి ఏంటంటే September 1st స్టార్ట్ అయింది 24,430 లెవెల్స్. అక్కడ కనుక వస్తే 100% రీట్రేస్ అవుతుంది. సో అక్కడికి వచ్చి ఏదైనా సపోర్ట్ తీసుకొని మరలా అప్ సైడ్ మూవ్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, ఈ 24,400 నుంచి 24,900 ఈ 500 పాయింట్లో మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అట్లానే ఈ 200-day మూవింగ్ యావరేజ్ కూడాను ఇక్కడ మీరు చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ 24,400. సో 24,400 నుంచి 24,900 ఈ 2 లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈ 500 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఒక వారం 2 వారాలు కదలాడే అవకాశం ఉంది. కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది ఈ లెవెల్స్ మధ్యలో. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు 24,400, హయ్యర్ సైడ్ వచ్చినప్పుడు 24,900. ఒకవేళ హయ్యర్ సైడ్ వస్తే కనుక ఇప్పుడు మార్కెట్ ఇట్లా కంటిన్యూస్గా ఫాలో అయిన తర్వాత సెల్ ఆన్ రైజ్ మార్కెట్ కిందే టర్న్ అయింది. ఏదన్నా మార్కెట్లో రికవరీ వచ్చి ఇంత హెవీ సెల్ ఆఫ్ తర్వాత కాస్త రికవరీ ఏదన్నా వస్తే అది సెల్ ఆన్ రైజ్ కిందే మారుతుంది. ఓకే, సో దాన్ని బట్టి మీ పొజిషన్స్ నెక్స్ట్ వీక్ సంబంధించి కానివ్వండి, అక్టోబర్ సంబంధించిన పొజిషన్స్ కానివ్వండి, మీరు పొజిషన్స్ తీసుకోవాలంటే ఈ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. హయ్యర్ సైడ్ 24,900, లోయర్ సైడ్ 24,400. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ కూడాను 22nd సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు చూస్తే ఈ 1 వీక్లో చూస్తే 1,350 పాయింట్లు డ్రాప్ అయింది. 55,670 లెవెల్స్ నుంచి 54,389, 390 లెవెల్స్ వరకు డ్రాప్ అవడం చూసాము. సో నెక్స్ట్ మనకి ఇమీడియట్గా సపోర్ట్ చూడాలంటే, సో మీరు ఒకసారి ఇది కూడా గమనించాలి, 50-day మూవింగ్ యావరేజ్ వచ్చేసి 55,180, అదే 200-day మూవింగ్ యావరేజ్ వచ్చేసి 53,800. సో ఇది కూడాను ఈ 50-day అండ్ 200-day మూవింగ్ యావరేజ్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం సపోర్ట్ చూడాలంటే ఈ 53,800 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉందేమో, 200-day మూవింగ్ యావరేజ్ వరకు కూడాను మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉందేమో చూడాలి. ఓకే, సో రేపు మండే ఏ విధంగా టర్న్ అవుతుంది, మండే కనుక 54,300 లెవెల్స్ ఈ రోజు లో కంటే కూడా లోయర్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి 53,800ని 200-day మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది లోయర్ సైడ్ మూవ్ అయితే. అదే ఏదన్నా చిన్న రికవరీ లాంటిది ఏదన్నా వస్తే బ్యాంకింగ్ స్టాక్స్లో లిక్విడిటీ సంబంధించిన న్యూస్ పాజిటివ్గా ఏదన్నా వస్తే కనుక ఏమాత్రం రికవరీ వచ్చినా సరే మరలా ఒకసారి 55,180. సో మరలా దీంట్లో కూడా అదే పొజిషను మనం సెల్ ఆన్ రైజులుగానే చూడాలి. ఇప్పుడు మార్కెట్లు మీరు పైకి వెళ్తుంది కదా అని చెప్పేసి కాల్స్ను బై చేస్తూ కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు.
సో సెల్ ఆన్ రైజ్ కానీ మరలా ఇది క్రాస్ అయ్యే వరకు 55,180 లెవెల్స్ క్రాస్ అయ్యే వరకు కూడాను మరలా ఇది సెల్ ఆన్ రైజ్ కిందే ఉంటుంది. ఒకవేళ 55,180 కంటే క్రాస్ చేసి అబౌవ్ సైడు 55,500 లెవెల్స్ వరకు వస్తే అది క్రాస్ చేస్తేనే కంటిన్యూస్గా మరలా అప్పుడే మనము బై చేయడానికి మళ్ళీ 57,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది తప్ప అప్పటి వరకు కూడాను మార్కెట్ సెల్ ఆన్ రైజ్ కిందే చూడాలి మనము. ఓకే, సో మనం రెసిస్టెన్స్ 55,180, సపోర్టు చూడాలంటే 53,800. దీనికి కూడాను మంత్లీ ఎక్స్పైరీ 30th ఉంది. ఆ 30th ఏ విధంగా మూవ్ అవుతుంది, ట్యూస్డే ఏ విధంగా మూవ్ అవుతుందో చూసుకోవాలి మనం. ఏదన్నా 53,800 వరకు ఏదన్నా టచ్ చేస్తుందా, ఫాలో అవుతుందా అనేది కూడా గమనించాలి. ఓకే, ఇదే ఫ్రెండ్స్ ఈ వారం స్టాక్ మార్కెట్ కథ. మీకు రివ్యూ నచ్చిందా? కామెంట్లో మీ అభిప్రాయాలని చెప్పండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీరు ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్. ఎందుకంటే మనము న్యూ వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో దాంతో మీరు వెంటనే దాన్ని వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరలా నెక్స్ట్ వీక్ వీక్లీ రివ్యూ తోటి మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.